హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 8 క్లైమాక్స్ కు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. ఆ రోజే టైటిల్ విజేత ఎవరో ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన ఎపిసోడ్లో టాప్ కంటెస్టెంట్ విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది. అందరి ఫేవరెట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఆమె గ్రాండ్ ఫినాలేకి చేరకుండానే బయటకు వచ్చేసింది. దీంతో ఆమె అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. సీజన్ ప్రారంభంలో తన ఆట మాట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ మనసులు గెలుచుకుంది విష్ణుప్రియ. ఫిజికల్ టాస్కుల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేసింది. అయితే అదే సమయంలో పృథ్వీరాజ్ తో లవ్ ట్రాక్ నడపడం చాలా మందికి నచ్చలేదు. ఫలితంగా ఓటింగ్ శాతం కూడా తగ్గింది. దీంతో టాప్ 5 కంటెస్టెంట్ గా కూడా నిలవకుండా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. 12వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన విష్ణుప్రియ హౌస్ లో 3 నెలలకు పైగా ఉంది. ఇందుకు రోజుకి 57,142 రూపాయలు, అలాగే వారానికి 4 లక్షల చొప్పున తీసుకుందట. అలా 99 రోజులకు గాను విష్ణుప్రియ సుమారు 57 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువగానే విష్ణుప్రియ అందుకుందని చెప్పవచ్చు.